తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రిజర్వేషన్లు ఎత్తివేయడమే బీజేపీ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతము. ఇదంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై జరుగుతున్న దాడి అని చెప్పేసి సీఎం అంటున్నారు. వీళ్ళ మూర్ఖ సిద్ధాంతం మూల సిద్ధాంతం కాదు. వీళ్ళ మూర్ఖ సిద్ధాంతం ఇట్లనన్నా సంతుష్టీకరణ మీద మైనారిటీలను రెచ్చగొట్టి అభద్రతాభావానికి వాళ్ళను నెట్టివేసి వాళ్ళను అయోమయానికి గురి చేసి వాళ్ళ ఓట్లనన్నా కాజేసి లబ్ధి పొందుదామని స్వాతంత్రం వచ్చిన కాంచెల్ని కూడా ఇదే సంతుష్టీకరణ చేస్తాను. కానీ వాళ్ళ జీవితాలను బాగు చేయాలనేటువంటి ఆలోచన లేదు. పాత బస్తీ చూస్తాను కదా మీరు. పాత బస్తీలా గల్లీ ఉన్నది తప్ప గల్లీ రోడ్ అయిందా? మురికి కాలువ సాధారణ కాలువ అయిందా? నల్ల నీళ్లున్నాయా? కరెంటు చక్కగా వస్తుందా? స్కూళ్ళు ఉన్నాయా? ఆడ పాత బస్తీలా పాఠశాలలు ఉన్నాయా? బస్తీ దవాఖానాలు ఉన్నాయా? పాత బస్తీలా ఉన్నాయా? ఒకసారి ఆలోచించాలి. అందుకనే వాళ్ళని అభద్రతాభావానికి నెట్టి అనేక సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన కాంచెలు కూడా లబ్ధి పొందేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం ఏదైతే ఉన్నదో ఈ నైజం తెలంగాణ ప్రజలకు తెలిసే మిమ్మలను 10 సంవత్సరాలు మూలకుంచిళ్ళు. ఈ కేసీఆర్ దుర్మార్గం, కేసీఆర్ కుటుంబ దుర్మార్గం చేయబట్టి మీరు యువతలకు వెళ్ళిళ్ళు. మా తెలివితోటి వెళ్ళినామని మీరు అనుకుంటాను. మీ తెలివి కాదు, మీ జాగ్రత్త కాదు, మీ కెపాసిటీ కాదు. ఇప్పుడు బీజేపీకి 400 సీట్లు రావడం అనేది అది పెద్ద జోక్ అని చెప్తున్నారు. 300 సీట్లు కూడా దాటవని ఎంపీ శశిధర్ చెప్తున్నారు. ఎవ్వలన్నా చెప్పని 400 సీట్లు దాటయా కానీ కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, నరేంద్ర మోడీ. దీన్ని కాదనే అటువంటి ధైర్యం ఎవరికి అన్నదా? 400 సీట్లు రావనే ముచ్చట చెప్తారు. ఎందుకంటే 400 అంటాను కాబట్టి 400 399 అనరాదు, 300 అనరాదు. 300 అన్నా కూడా ప్రభుత్వమే కదా, ప్రభుత్వం అయితే వస్తుంది కదా. అన్నో కానీ ప్రభుత్వం రాదు అనేది అయితే లేదు కదా. కేసీఆర్ అన్నో కానీ కేసీఆర్ రావద్దు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు అని తెలంగాణలో ఎట్లయితే బయలుదేరిందో అన్నో కానీ నరేంద్ర మోడీ వద్దా, ఈ భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ వద్దా అని ఎవరన్నా అంటారు. అదైతే లేదు కదా. శశిధర్ అన్నా ఇంకెవరన్నా 400 రావయా అని అంటున్నారు. కానీ కేసీఆర్ ఎందుకు మళ్ళీ థర్డ్ ఫ్రెండ్ వస్తుందని ఎందుకు అంటున్నట్లు, ఎందుకు గుర్తు చేస్తున్నట్లు? కాయలు తప్పింది అంటలేను నేను. కాయలు తప్పుతుంది అప్పుడప్పుడు. ఇప్పుడు మనిషి జీవితంలో ప్రాణం పోయే ముందట మనిషి జీవితంలో కాయలు తప్పుతాడు. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడతాడు. ఎట్లున్నాడే ముసలాయన అంటే పరాక్ మాట్లాడతాను బిడ్డ, ఈ ఆశ లేదు. పరాక్ మాట్లాడిందే మాట్లాడతాను, చెప్పిందే చెప్తానని అంటారు. అట్లనే రాజకీయాలల్లో ఓటమి తర్వాత ఎదురులేని నాయకత్వం కదా ఆయన. 10 ఏళ్ళు ఎదురులేని నాయకత్వం కదా. పరాక్ మాట్లాడతాడు అంతే. రాజకీయాలలో పరాక్, అది రాజకీయాల్లో దాన్ని పరాక్ అంటారు. కేసీఆర్ బస్సు యాత్ర చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? జనాలు బాగా వస్తున్నారు అంటే బస్సు యాత్ర ఎట్లా సక్సెస్ కావాలి, ఎవడు ముందట ఉండాలి, ఎవడు జెండా ఊపాలి, ఎవడు జిందాబాద్ అనాలి, ఎవడు కెమెరా తిప్పాలి, ఇది ఈ ఆడిటర్ ఉంటుంది. దాంట్లో నిష్ఠాతులైన మనుషులు ఉంటారు. ఆ మనుషులు అరేంజ్మెంట్ చేస్తారు. కానీ బస్సు యాత్ర సక్సెస్ అయితలేదని ఆయనకి తెలుస్తలేదా? ఎలక్షన్ కమిషన్ భయపడింది, బీజేపీ భయపడింది కాబట్టి 48 గంటల. బీజేపీ ఎందుకు భయపడ్డది? రేవంత్ రెడ్డి భయపడలేదా? లేకపోతే రేవంత్ రెడ్డి ఏమని అనుకున్నారా? నేను పెద్ద మనిషిని, నాకు చేతన అయితే లేదా, ఏదైనా చేసి ఉపాయం చేయమని ఈయనకు చెప్పిండా, ఆయనకు చెప్పిండా? కానీ రేవంత్ రెడ్డి పోయింది తప్ప బీజేపీకి ఏం భయం? అందుకే 48 గంటల నిషేధం బీజేపీ భయపడేది లేదు. నిషేధం విధించారు కదా 48 గంటలు. ఆయన మీద నిషేధం విధించినరా విధించలేదా? అది రేవంత్ రెడ్డి మధ్య ఉన్న కేసీఆర్ మధ్య ఉన్న తగాదా. అది బీజేపీకి ఏం తగాదా లేదు. బీజేపీకి ఉన్న, నేను బీజేపీ కెపాసిటీ చెప్తానా, ఆయన ఫామ్ ఉంటుంది, ఫామ్ హౌస్ ఉంటుంది. ఎక్కడ? గజ్వెల్ల గెలువాను. నిన్నగాక మొన్న గెలిచాను. సిద్దిపేటలో గెలువాను. మెదక్ పార్లమెంట్ ఒక్కటి గెలువాను. నేను ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి, మీ వేదిక నుంచి చెప్తానా, ఒక్క మెదక్ పార్లమెంట్కి వెళ్తే చాలు. ఒక్క మెదక్ పార్లమెంట్